ఓకే. మీరు ఇందాక అన్నారు ఎవరినైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని. కానీ చాలా సందర్భాల్లో చూస్తుంటాము అరెస్ట్ చేసే వాళ్ళని ఫ్రైడే నైట్ లేదంటే సాటర్డే మార్నింగ్ కోర్టులు ఎప్పుడైతే ఉండవో ఆ టైంలో చూసుకొని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు అనేది కామన్గా జరుగుతున్నటువంటి విషయం. చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. మరి అప్పుడు ఏం చేయాలి? జనరల్గా ఏంటంటే ఏ వ్యక్తిని సాటర్డే సండే అరెస్ట్ చేయొద్దని ఎక్కడా లేదు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో. ఓకే. సాటర్డే చేస్తే 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ చేయలేదనుకోండి, జనరల్గా ఆ విషయాన్ని ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకొస్తే మెజిస్ట్రేట్కి మెమో జారీ చేసి ఎక్స్ప్లెనేషన్ అడిగి అవసరమైతే దాన్ని హ్యూమన్ రైట్స్ కోర్టుకు కూడా రిఫర్ చేసేటువంటి అధికారం పోలీసుల మీద, పోలీసు వాళ్ళ అభియోగాలు చేసే అధికారం కోర్ట్స్కి కూడా ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే జనరల్గా వర్కింగ్ డే రోజు కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ సంబంధించినటువంటి వ్యక్తి అతను దోష నిర్దోష అనేటువంటిది బెయిల్ ఒక అరెస్ట్ స్టేజ్లో చెప్పలేము. ఏ కేసు కూడా ప్రైమా ఫేసీ కేసు ఉంటే మాత్రమే మెజిస్ట్రేట్ రిమాండ్ చేయడం జరుగుతుంది. మండే టు ఫ్రైడే అరెస్ట్ చేస్తే కోర్ట్స్ వర్కింగ్ ఉంటాయి కాబట్టి బెయిల్ వేసుకునే అవకాశం. మీరు అన్నట్టు వరకు కొంతవరకు వాస్తవమే. పోలీస్ అధికారులు డెలిబరేట్గా సాటర్డే సండే విత్ అన్ ఇంటెన్షన్ టు సెండ్ దెమ్ బిహైండ్ ద బార్స్, అది చాలా తప్పు. ఎందుకంటున్నానంటే ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది. అది మండే చేసినా ఒకవేళ కస్టడీ కావాలనుకుంటే మళ్ళీ పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ ఫైల్ చేసేటువంటి అధికారం పోలీసు వాళ్ళకు ఉంది. మాకు 3 రోజులు 15 రోజుల వరకు కస్టడీలో తీసుకోవచ్చు. ఆ 15 డేస్ లోపల మాకు ఇతని దగ్గర సమాచారం ఉంది, లేదా రికవరీ చేయాలి మనీ, లేదా రికవరీ ఆఫ్ వెపన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 302 కేసు ఉంది, మర్డర్ కేసు. మర్డర్ కేసు అనేటువంటిది వెరీ ది మోస్ట్ సీరియస్ అఫెన్స్ ఇన్ ఇండియన్ పీనల్ కోడ్. ఎందుకంటే పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ ఆర్ క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ దేనిలో ఇస్తారంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. ప్రతి మర్డర్ కేసులో కూడా క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వరు. కొన్ని క్షణికావేశంలో మర్డర్లు చేస్తారు. అటువంటి దాంట్లో కోర్టు పరిగణలోకి తీసుకొని సాక్ష్యాధారాల్ని చేసినటువంటి అఫెన్స్ యొక్క గ్రేవిటీని దృష్టిలో పెట్టుకొని డిగ్రీ ఆఫ్ పార్టిసిపేషన్, అతనికి ఎంత డెప్త్గా పార్టిసిపేట్ చేశాడు, అతని యొక్క మెంటల్ స్టేటస్ కూడా చూస్తారు. అక్యూజ్డ్ది ఎంత ఇన్వాల్వ్ అయినాడు, ఎంత గ్రేవ్ క్రిమినల్ యాక్ట్ చేశాడనేది కూడా చూస్తుంది. అరాచకంగా చేయటం, చాలా మనిషిని ముక్కలు చేయటం అంటే ఒక రకమైనటువంటి ఒక సీరియస్నెస్ చూస్తుంది. సో జనరల్గా క్షణికావేశంలో కూడా మర్డర్లు అవుతుంటాయి. సో అటువంటి ఏంటంటే అవి కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. 302 కేసెస్లో నేనేమంటున్నానంటే రికవరీస్ ఉంటాయి. ఆ రికవరీ కోసం ఒక వ్యక్తి అది 90 డేస్ వరకు జనరల్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఇస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ డెత్ పెనాల్టీ. సో 90 డేస్ లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే జనరల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు మన సంబంధించినటువంటి అక్యూజ్డ్ డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ టైంలో పోలీస్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఫైల్ చలాన్ అంటే ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి బెయిల్కి వెళ్ళొచ్చు. సో పోలీసు నేనేమంటున్నానంటే కొంత మిస్యూజ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు సాటర్డే సండే అటువంటి ఇష్యూస్ను కూడా కొంత రిపీట్ కాకుండా ఉన్నతాధికారులు కొంత గైడెన్సెస్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు 302 కేసులో ఒకవేళ నార్మల్ కేసెస్లో ఛార్జ్షీట్ కనుక 90 డేస్ లోపు ఫైల్ చేయకపోతే అతనికి బెయిల్ డిఫాల్ట్ కింద బెయిల్ పెట్టుకునే రైట్ ఉంది. కానీ అలాగా ఆ విషయం కూడా తెలియక చాలామంది కోర్టు లోపల జైళ్లలో ఉండిపోయేటువంటి పరిస్థితి, కోర్టు వరకు రాలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఈ కేసులు ఏంటంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, ఒక వ్యక్తిని బెయిల్ బాండ్స్ అంటే ఈ భారతదేశంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కనీసం షూరిటీలు పెట్టలేక మెనీ అక్యూజ్డ్ వర్ లాంగ్వేజింగ్ ఇన్ ది జైల్స్ ఇప్పటికి కూడా ఫర్ ఈవెన్ ఒక అఫెన్స్ 7 సంవత్సరాలు ఉంటే 7 సంవత్సరాలు బెయిల్ లేకుండా కూడా గతంలో ఉన్నారు. అయితే జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ కృష్ణయ్యర్, ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏంటంటే కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్లు బెయిల్స్ ఇవ్వకుండా, బెయిల్స్ అనేటువంటిది ఇస్ అ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్, బెయిల్ ఈజ్ అ రైట్, నెగేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బెయిల్ ఓన్లీ ఎప్పుడు రిజెక్ట్ చేయాలంటే ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో చేయాలి. సో అని చెప్పేసి కొంత లిబరల్గా ఇచ్చారు. కొంతమందిని కూడా వితౌట్ ఈవెన్ షూరిటీస్ కూడా గతంలో సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయి కూడా చేయటం జరిగింది. ఒకవేళ నేనేం చెప్తున్నానంటే మజిస్ట్రేట్స్ కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే మీరు పిటిషన్ పెట్టుకోండి అని చెప్పేసి కూడా అక్యూజ్డ్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏ మెజిస్ట్రేట్ అయితే ఉంటారో కన్సర్న్ వాళ్ళు దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద అక్యూజ్డ్ అబౌట్ ది ఈజ్ రైట్ ఆఫ్ అబ్టైనింగ్ బెయిల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పీరియడ్. ఏదైతే అఫెన్స్ ఉంటుందో 3 సంవత్సరాలు 60 డేస్ లోపల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏదైతే 90 డేస్ ఉంటుందో ముఖ్యంగా 302 ఆర్ 376
లేకపోతే 304B మర్డర్ కేసు కానివ్వండి, 376 రేప్ కానివ్వండి, డెకాయిటీస్ కానివ్వండి, 382, 386, 393, తర్వాత దీనికి సంబంధించి అవే కాకుండా డౌరీ డెత్ 304B సంబంధించిన వాటిలో జనరల్గా ఏంటంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ తర్వాత బెయిల్స్ ఇస్తారు. దిస్ ఈజ్ వాట్ ద లాస్ ఈస్. ఓకే, కొన్ని సందర్భాల్లో పిటిషన్ అంటే సిఎస్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ షీట్ కోసం అడిగే సందర్భాలు పోలీసులు ఉంటాయా సార్? అంటే జనరల్గా ఏంటంటే అడిషనల్ ఛార్జ్ షీట్ అనేటువంటిది జనరల్గా వేయవచ్చు. ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత 90 days లోపల కనుక ఛార్జ్ షీట్ వేయకపోతే ఈజ్ ఎంటైటిల్ ఫర్ బెయిల్. 90 days తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేయొచ్చు, వేయకూడదని ఎక్కడా లేదు, అంత మాత్రం ఇన్వాలిడ్ కాదు. ఒకవేళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొక అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు, లేకపోతే ఫర్దర్ ఛార్జ్ షీట్ వేయాలి, సప్లిమెంటల్ ఛార్జ్ షీట్ వేయాలి. సో పర్మిషన్ ఇచ్చినట్లయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇక 498A వద్దాం సార్ ఒక్కసారి. 498A వచ్చినప్పుడు చాలా మిస్యూజ్ అవుతున్నాయి 498A కేసులను. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందుకు కొంత చూడండి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాత్రమే ఆ డౌరీ హెరాస్మెంట్ కేసులు అరెస్టులు చేయండి అని చెప్పిందని విన్నాము. అది కరెక్టేనా సార్? జనరల్గా ఏంటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు 498 అనేటువంటిది గత ఏదైతే ఒక 20-25 years నుంచి దిస్ ఈజ్ ద సెక్షన్ విచ్ ఈస్ గ్రాస్లీ మిస్యూజ్డ్ బై ది సమ్ ఆఫ్ ది సెక్షన్స్ ఆఫ్ ది ఉమెన్ ఫోక్. కరెక్ట్. జెనైన్ కేసెస్ 10 ఉంటే 90 కేసెస్ ఫ్రాడులెంట్ కేసెస్ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే కోర్టు జనరల్గా రకరకాల కేసెస్ ఇన్వెస్టిగేషన్స్లో మ్యాటర్స్ హ్యావ్ గాన్ అప్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఆ సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి కేసులు చూసి సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు. డైవర్స్ తీసుకున్న తర్వాత 498 వేయటం. సో ఇవన్నీ కూడా మిస్యూజ్. అడల్టరీ తర్వాత ఎక్కడో అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత 498 పెట్టడం, తర్వాత ఫాల్స్ కేసెస్ పెట్టడం, అమాయకులతో పాటు కూడా భర్త చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇంప్లికేట్ చేయటం. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక 304B కేసులో కూడా సుప్రీంకోర్టు మీరు ప్రతి దాంట్లో కూడా ఇన్లాస్ అని రోప్ చేయొద్దు, చేసిన కోర్ట్ షుడ్ బి కేర్ఫుల్ అండ్ కాషియస్. ఒక వ్యక్తి ఇంట్లో నేరం చేస్తే మొత్తం ఎంటైర్ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, అన్మ్యారీడ్ సిస్టర్ ఇన్ లా, అన్మ్యారీడ్ బ్రదర్ ఇన్ లా, హూ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, అటువంటి చేయటం వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఈ భారతదేశం ఏమవుతుందంటే ప్రతి కేసు ఈ రకంగా పెట్టడం వల్ల ఈ ఇండియన్ సొసైటీ విల్ బీ ది సొసైటీ విత్ ద ఫ్యామిలీస్, విత్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బీ ది అక్యూజ్డ్ ఇన్ ది క్రిమినల్ కేసెస్. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, ఓరల్ అలిగేషన్స్, ప్రతి ఒక్కరు నన్ను వేధించారని ఒక వేగ్ అలిగేషన్స్ పెట్టడం, దాన్ని కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటున్నానంటే ఏదైనా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి, కొట్టినా తిట్టినా ఏదైనా సంథింగ్. ప్రతి ఒక్కరు నన్ను వేధించారు మానసికంగా లేకపోతే శారీరకంగాని ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది ఈ రకమైనటువంటి చట్టం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. సో అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అరెస్టులు చేయొద్దు, ఒక కమిటీని చేశారు. కాకపోతే సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూకి పోవటం జరిగింది. మళ్ళీ రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే బెంచ్ ఉందో చీఫ్ జస్టిస్ బెంచ్, దీపక్ మిశ్రా బెంచ్, నో 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 ప్రయర్ పర్మిషన్ ఈజ్ నాట్ నెసెసరీ, నో దే కెన్ బి అరెస్టెడ్. కాకపోతే మనకు ఒక 41A అమెండ్మెంట్ ఉంది సిఆర్పిసి. వీరప్ప మొయిలీ ఉన్నప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఈ భారతదేశంలో 41A అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చారు. ఏదైనా లెస్ దాన్ 7 years లోపు ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్రిమినల్ కేసెస్ 420 కానివ్వండి, 468, 471 ఫోర్జరీ కానివ్వండి, కిడ్నాప్ కానివ్వండి, ఇంకేదన్నా సంబంధించినటువంటి కేసెస్ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వండి, ప్రతి దాంట్లో కూడా అరెస్ట్ అవసరం లేదని చెప్పగానే అప్పటి నుంచి భారతదేశంలో ప్రతి కేసులో కూడా బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. సో దానివల్ల ఇవాళ 498 కూడా లెస్ దాన్ 7 years కాబట్టి దాంట్లో కూడా బెయిల్ ఇస్తున్నారు. అలాగే SC/ST కేసెస్లో అట్రాసిటీస్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్య. దాంట్లో కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ప్రైమా ఫేసీ కేసు చూడండి, మీరు కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ పార్లమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. లేదు దీనివల్ల చట్టం మన ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలు ప్రొటెస్ట్ వస్తుందని చెప్పేసి మళ్ళీ కూడా అరెస్టులు అనేటువంటి జరుగుతున్నాయి. కాకపోతే 41 అమెండ్మెంట్ ఉంది కాబట్టి 41A సిఆర్పిసి SC/ST కేసులో కూడా కోర్టుకి వెళ్ళి అయ్యా నన్ను అరెస్ట్ చేస్తారంటే స్ట్రిక్ట్లీ ఫాలో సెక్షన్ అమెండ్మెంట్ ఆఫ్ 41A. 41A అంటే నోటీస్ ఇవ్వండి, సమాధానం అడగండి, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. దిస్ ఈజ్ వాట్ 41A అమెండ్మెంట్. 41A అమెండ్మెంట్ అనేటువంటిది ఒక రకంగా కొంతమంది ప్రజలకు ఉపయోగం అయితే ఇవాళ అది మిస్యూజ్ కూడా అవుతుంది. ఎందుకంటే పోలీస్ అధికారే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పోలీస్ అధికారే న్యాయాధికారి,
ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఆయనే బెయిల్ ఇస్తాడు. బెయిల్ ఇవ్వాలా వద్దనేటువంటిది ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ డిస్క్రియేషన్. న్యాయమూర్తి చేయాల్సినటువంటి విచక్షణ అధికారాలని పోలీస్ ఆఫీసర్ చేయటం వల్ల కరప్షన్ అనేటువంటిది పెరిగిపోయింది. ప్రతి కేసులో కూడా డబ్బులు అనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి 41A అమెండ్మెంటు కొన్ని సందర్భాలలో ఒక రిలీఫ్ అయినప్పటికి కూడా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ విచక్షణాధికారాలని పోలీసులకు బదలాయించడం అనేటువంటిది తప్పు అనేటువంటిది నా భావన. ఎందుకంటే బెయిల్ ఇవ్వాలనేది న్యాయమూర్తి డిస్క్రిప్షన్. కరెక్ట్. సో ఈ రకంగా ఇవ్వటం వల్ల కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు లంచం తీసుకోవచ్చు, అక్యూజ్డ్ అరెస్ట్ అయిన తర్వాత కూడా లంచం తీసుకొని బెయిల్ ఇవ్వచ్చు, లేకపోతే రిమాండ్ చేస్తా అంటారు. సో ఈ రకమైనటువంటి కొంత అమెండ్మెంట్స్ అనేటువంటిది కూడా మనకు బాధాకరంగా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇల్లీగల్ అరెస్ట్ అనేటువంటిది, మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్స్ అనేటువంటిది కట్టైల్ చేయాలంటే ప్రజలు అనేటువంటిది ముఖ్యంగా కంప్లైనెంట్ అక్యూజ్డ్ పర్సన్స్ ఈ హక్కులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ పోలీసు వాళ్ళు అక్రమ అరెస్ట్ చేస్తే వీ హ్యావ్ ద రెమెడీస్. అక్రమంగా అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తి కూడా నేరారోపణ రుజువుగాన తర్వాత వారి మీద డిఫమేషన్కు పోయేటువంటి హక్కు ఉంటుంది. అనేక కేసుల్లో కూడా పోలీస్ ఆఫీసర్స్ మీద పోయినటువంటి సిటిజన్స్ ఉన్నారు. నేను కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్కి అటెండ్ అయ్యాను. కోర్టులు కూడా కాంపన్సేషన్ గ్రాంట్ చేశాయి. సో ప్రతి కేసు కూడా ఇట్స్ నాట్ ఎట్ ది రిక్వెస్ట్ అథారిటీ ఆఫ్ ది పోలీస్. సో ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలి. మిస్యూజ్ అయితే పోలీస్ విల్ ఫేస్ ద మ్యూజిక్ ఆఫ్ ద కోర్ట్స్. సో ఐఎమ్ వార్నింగ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, be careful and cautious, and at the same time I am also alerting the complainant ఫిర్యాదుదారులు కూడా తప్పుడు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో మీ మీద కాంపన్సేషన్ కూడా అడిగేటువంటి అధికారము అక్యూజ్డ్ పర్సన్ ఉంటుంది. కాంపన్సేషన్ కూడా అడగచ్చు ఒక తప్పుడు కేసు. దట్ ఈస్ వాట్ ది క్రిమినల్ సిస్టమ్. Please subscribe to Mirror TV. Hi guys, Nanomi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద subscribe button నొక్కండి. Mirror TV లో వచ్చే వీడియోస్ చూస్తుండండి.